మన ప్రభువును మన రక్షకుడైన యేసు నామంలో శుభములు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభ, నీ వాక్యమును ప్రభ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రభా, నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభా మా అపోస్తలులను ప్రభా నువ్వు ఆత్మ ద్వారా ప్రేరేపించి వ్రాయించినటువంటి ఈ జీవ గ్రంథాన్ని బట్టి, నిత్య గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ప్రభా నీవు మాకు బయలుపరిస్తేనే మేము గ్రహించగలము. కేవలం మేము వినువారము బోధించువారం మాత్రమే కాక దాని ప్రకారం నడిచే శక్తిని నాయన మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. బైబిల్ స్టడీని మనము జరిగించుకుంటున్నాము. ఒక అంశాన్ని మనము స్టార్ట్ చేశాము, దాన్ని ఈరోజు ముగిస్తున్నాము. అదేంటంటే సున్నతి అన్నటువంటి విషయము. ఇది మనకు వినడానికి రెండు రకాలుగా ఇర్రిలవెంట్గా అనిపడుతుంది. అంటే ఇప్పుడు అది మనకు అవసరమా, సున్నతి అన్నటువంటిది అవసరమా? దాని యొక్క ప్రాముఖ్యత రెండు మూడు విషయాలు. ఎందుకు అవసరం అంటే ఈ సున్నతి విషయమై ఆది సంఘములో ఒక పెద్ద వాదము జరిగింది. అది దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందంటే డైరెక్ట్గా రక్షణకు అది అవసరము అని కొంతమంది వాదించారు. కాబట్టి దానిని మనం స్టడీ చేయాలి. నెంబర్ 1, సున్నతిని గురించి మనము ఎందుకు తెలుసుకోవాలి? మనకు లేదు కదా, మన ఆచారం కాదు కదా, మనం క్రైస్తవులము కదా. అయితే సున్నతి లాంటి ఇంకా కొన్ని ఆచారాలు, రక్షణకు ఇవి అవసరము, ఇది తప్పదు అన్నటువంటివి క్రైస్తవ లోకములో ఎన్నో ఉన్నాయి. సో మనము ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రిన్సిపల్స్ని మనం డ్రా చేస్తున్నాం. అంటే బైబిల్ స్టడీ ప్రిన్సిపల్స్ని డ్రా చేస్తూ కొన్ని ప్రామాణికాలను సిద్ధపరుచుకుంటున్నాము. ప్రామాణికము అంటే స్టాండర్డ్. ఏది వచ్చినా మనకు ఇది కరెక్టా కాదా, ఏది వచ్చినా మనం ఈ స్టాండర్డ్కి అప్లై చేస్తున్నాము. కాబట్టి ఇది సున్నతి అనేటువంటిది ఒక సిద్ధాంతము. కాబట్టి ఇతర ఎన్నో రకరకాల సిద్ధాంతాలు మనకు ఎదురవుతుంటాయి. వాటిని మనము బైబిల్లో ఉన్నటువంటి కొన్ని స్టాండర్డ్స్, అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచిన రీతిగా మనము వాటిని పోలుస్తున్నాము. అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా రీజనింగ్ చేస్తున్నారు. రీజనింగ్ అంటే ఇది కాదు, కారణము ఇది, 1 2 3 4 అట్లా చెప్తూ వస్తున్నారు. సో చాలా చక్కగా వారు చెప్పుతూ వచ్చారు. ప్రస్తుతము కూడా అంటే ఇప్పుడు సున్నతి అనేటువంటి దానికి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే మనము స్టడీ చేయడానికి గల ప్రాధాన్యత, ఈనాడు రక్షణ అన్నటువంటిది ప్రమాదంలో ఉంది. అంటే మేము పుట్టుకతోనే క్రైస్తవులము కదా, ఇంకా క్రొత్తగా ఏముంది? పుట్టుకతోనే క్రైస్తవులము కాబట్టి మనకు ఒకటి అంటే దేవుణ్ణి ఆరాధించుటకు, సేవించుటకు కొన్ని రెడీమేడ్ సిస్టమ్స్ అన్నీ మనకు వచ్చేసాయి. మనం దానిలో కొనసాగుతున్నాము. మనకు మోరల్ వాల్యూస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనం మంచిగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు,
ఇవన్నీ మోరల్ వాల్యూస్. ఎవరైనా అదే చెప్తారు. కానీ రక్షణ అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రక్షణ అన్నదానికి ఆ, ప్రమాదాలు ఏంటి? సున్నతి లాంటివి ఆచారాలు, ఇవి చాలా పెద్ద ప్రమాదాలుగా ఉన్నాయి. వాటిని మనము తెలుసుకోవాలి. సరే, లాస్ట్ టైం మనం ఎక్కడ ముగించామంటే గలతీ పత్రికలో 6వ అధ్యాయములో 12వ వచనము. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారు. ఇంకొకటి బైబిల్ స్టడీ మెథడ్స్లో మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే, కొన్ని పదాలకు అలంకార భాషలో పర్యాయ పదాలు వాడబడ్డాయి. అలంకార భాషలో పర్యాయ పదాలు. ఉదాహరణకు మనం సున్నతి అని తీసుకోండి. సున్నతి దానికి పర్యాయ పదాలు ఏం వాడారు బైబిల్లోని? ఛేదన అని రాయబడింది. ఛేదన. ఇక్కడ రెండవ పర్యాయ పదము శరీరమందు చక్కగా అగపడుగోరువారు. శరీరమందు చక్కగా అగపడుగోరువారు అంటే ఏంటి? మనం అనుకుంటాము మంచిగా అందంగా తయారు కావడము అని అనుకుంటాం. అది కాదు అక్కడ. ఆ శరీర విషయమందు చక్కగా అగపడుగోరువారు అంటే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయములో పౌలు గారు తాను రక్షించబడక మునుపు శరీర విషయంలో చక్కగా ఉన్నాడు. అంటే 8వ దినమున సున్నతి పొందినటువంటి గొప్ప ఆధిక్యత. అది ఎట్లుంటదంటే మనం పుట్టుకతోనే మేము ఈ దేశ పౌరులము అన్నట్టు. సో శరీర విషయమందు చక్కగా అగపడుగోరువారు ఎవరో అంటే సున్నతి పొందితే రక్షణనే. ఇక ఎందుకు హింసలు? వారు శిలువ విషయమై హింస పొందకుండుటకు. శిలువ విషయమై హింస ఒకటి ఉందయ్యా. అంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తే నువ్వు శిలువను గురించి చెప్పాలి కదా. శిలువను గూర్చి చెప్తే అందరికి వెర్రితనంగా ఉంటుంది కాబట్టి నీకు హింసలు వస్తాయి. అవన్నీ ఏం అవసరం లేదు. సున్నతి పొందితే సరిపోతుంది. మిమ్మును బలవంతము చేయుచున్నారు. అక్కడ ఉన్నటువంటి సందర్భము. సో ఈ ఫాల్స్ టీచర్స్ కొంతమంది ఆ విధంగా ప్రజలను తప్పు ద్రోవలో ఉంచుతున్నారు. 13వ వచనములో గలతీ పత్రిక 6:13 అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. ఇక్కడ ఇంకొక అంటే వాళ్ళది వాళ్ళకే, వాళ్ళ గురి అంతా ఒకటే. సున్నతి, అందరికీ సున్నతి చేయించాలి, సున్నతి చేయించాలి. కానీ ధర్మశాస్త్రమును వాళ్ళు పాటించరు. ఇక్కడ ధర్మశాస్త్రమును ఆచరింపరు అన్న మాటలో ఉన్న పరమార్థము ఏంటంటే, ధర్మశాస్త్రములో అసలైనటువంటి విషయాలు. అది మనకు మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో 22వ వచనము, 23వ వచనము
అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, ఇది ఆ గలతీ పత్రిక 6:13లో ఉన్న మాట, ధర్మశాస్త్రమును ఆచరింపరు అంటే ధర్మశాస్త్రములో ఉన్న ప్రధానమైన విషయములను ఆచరింపరు. మిగిలినటువంటివన్నీ ఉన్నాయి పైన. ఆ గుడి విషయంలో, గుడికి బంగారు పూత వేయడంలో, బలిపీఠం విషయంలో, అర్పణలు అర్పించే విషయంలో, దశమ భాగాలు ఇవ్వడంలో, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో మిస్ అయింది అస్సలైనటువంటిది, ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. అవి వీరు సున్నతి పొందాలి, ఒకటి చాలు, మేం పొందాము మీరు పొందుకోండి, అంతేగాని న్యాయమును, కనికరమును, విశ్వాసమును వాళ్ళు పాటించుట లేదు. గలతీ పత్రిక తిరిగి 13వ వచనం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అతిశయించుట, చూడు మేము ఎంతమందికి సున్నతి చేయించాము. వారు మీ శరీర విషయమందు అతిశయిస్తున్నారు. కొంతమంది వాళ్ళు అదే పనిగా క్రీస్తుని నమ్ముకున్నావా? ఎస్ సార్. మరి సున్నతి పొందావా? లేదే. పొందండి, సున్నతి పొందండి. వీళ్ళు సున్నతి పొందారనుకోండి, ఇక వీళ్ళు ఒక లెక్క రాసుకుంటారు. చూడు మనం ఎంతమందికి అంటే, వాళ్ళు నమ్ముతున్నారు అది. రక్షింపబడాలంటే సున్నతి పొందాలి అన్న తప్పుడు సిద్ధాంతము వారికి వచ్చింది. సరే, ఇప్పుడు మనం క్రైస్తవులముగా ఇది స్టడీ చేస్తున్నప్పుడు మనము వేసుకోవలసిన ప్రశ్న, రక్షణకు ఇంకా ఏది అవసరం? రక్షణకు అసలు రక్షణ అంటే పరిశుద్ధాత్మ ద్వారా పాపములను ఒప్పింప చేయబడి, పాప భారమును మోయలేక, పాపము యొక్క పర్యావసనాలు అనుభవిస్తూ, అయ్యో నేను దేవుని ఉగ్రతకు పాత్రురాలని, ప్రభువా నన్ను రక్షించు అని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసుక్రీస్తుని హృదయంలోనికి చేర్చుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని ముద్ర వేయబడితే, ఆ ముద్ర వేశాడా లేదా అన్న దానికి రుజువులు మనము పాపం అంటే భయము, అసహ్యము, పరిశుద్ధత అంటే ఇష్టము, ఈ ప్రక్రియ అంతా జరిగితే దాన్ని రక్షణ. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మనం ఏమైనా డబ్బులు ఇచ్చామండి? ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మనం ఎక్కడైనా ఏమైనా చేసుకున్నామా? గుండు కొట్టించుకున్నామా? లేదా తెల్ల బట్టలు వేసుకున్నామా? లేదా ఎక్కడైనా నీటిలో మునిగామా? గాలి ఎటు వస్తుందో ఎటు పోతుందో తెలియదు. ఆ శబ్దం మాత్రమే మనం వినగలం. పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తి అలాగే ఉండును. 3వ అధ్యాయం యోహాను సువార్తలు. ఇప్పుడు ఈ రక్షణకు ఏం జోడిస్తున్నాం? ఇంకా ఏం కావాలని ఎవరైనా బలవంతం చేస్తున్నారా? గలతీ పత్రికలో వారు మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని బలవంతం చేస్తున్నారు, కోరుతున్నారు. రండి, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం. ఇది చాలా కఠినమైనటువంటి మాట. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదననాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక
దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. ఈ రాస్తున్న సమయానికి క్రైస్తవ సంఘానికి వచ్చిన పెద్ద ముప్పు, ప్రమాదము, ఎంత ప్రమాదం ఉంటే అపోస్తలులు తట్టుకోలేకపోయారు. ఎంత కోపం అంటే, కుక్కలారా, బైబిల్లోనే ఉంది కదా అది. ఎవరు? పౌలు గారే అంత పెద్ద మాట మాట్లాడా? అవును, మాట్లాడాడు. చెడగొడుతున్నారు, వీరు విశ్వాసులను చెడగొడుతున్నారు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులు ఈ ఛేదననాచరించు వారి విషయమై జాగ్రత్త. ఈ ఛేదన అంటే ఇంతకుముందు చెప్పాను, సున్నతి. ఛేదనను ఆచరిస్తున్నారు. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఎక్కడ ఆరాధన చేయాలి? గుడిలో ఆరాధన చేయాలి. కానీ నువ్వు గుడిలోకి రాకూడదు కదా. ఎందుకు రాకూడదు? సున్నతి పొందలేదు కదా. అవుట్. ఎవరెవరు సున్నతి పొందలేదో మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేదు. అది ప్రమాదం. మరి ఎట్లా? ఇదే 3వ అధ్యాయంలోనే కింది వచనాలలో 4వ వచనంలో, కావలేనంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును. నా గురించి చెప్పాలా మీకు? నా గొప్పతనం గురించి చెప్పాలా మీకు? 8వ దినంననే నేను సున్నతి పొందాను. ఇప్పుడు అదేమైంది? పెంటగా ఎంచుకున్నాను, నష్టముగా ఎంచుకున్నాను. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. మరి ఎట్లా గుడిలోకి పోయి ఆరాధన చేస్తున్నావు? ఆత్మతో ఆరాధిస్తాము మేము. పరిశుద్ధాలంకరములతో ఆరాధన చేస్తాం. ఇప్పుడు కూడా అక్కడక్కడ మనము కొన్ని కట్లు, బంధకాలు. దేవుణ్ణి ఆరాధించాలంటే అందరు మీరు తెల్ల బట్టలు వేసుకొని రావాలి. పెద్ద బంధకం కదా. తప్పు కాదు, నువ్వు వేసుకోవచ్చు, కానీ తెల్ల బట్టలు వేసుకొని రావాలి. దేవుణ్ణి ఆరాధించువారు. ఇంకొక బంధకం ఉంది, అంటే నేను చూసినే చెప్తున్నాను మీకు. మోకాళ్ళ మీదనే ప్రార్థన చేయాలి. తప్పు కాదు, మోకాళ్ళు ఉన్నట్టు తప్పు కాదు, కానీ మోకాళ్ళ మీదనే ప్రార్థన చేయాలి. బంధకాలు. అయ్యా, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని ఆత్మ ఉంటే చాలు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. కింద కూర్చో, పైన కూర్చో, లేచి నిలబడు, మోకాళ్ళ మీద ఉండు, ఈ రంగు బట్టలు, ఆ రంగు బట్టలు, ఇవి ఆరాధనకు నెసెసిటీస్ కాదు. మనకు కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మన చుట్టూ అవే పోగైనాయి. అవి వాటిని మనము ఉపయోగించుకోవాలి, కానీ ఆరాధనకు ఆవశ్యకములు కావు. ఆరాధనకు ఆవశ్యకం కాదు. శరీరమును ఆస్పదం చేసుకోవాలనుకుంటే 4వ వచనంలో
ఆ, నీ కావాలనంటే నేను శరీరం ఆస్పదం చేసుకుని వచ్చును, మరి ఎవడైనను శరీరం ఆస్పదం చేసుకుని దలిచినట్లా నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేలు వంశము వాడనై, అంటే వంశము తీసుకుని రావడం. ఉన్నాయి అక్కడక్కడ సంఘాలు వంశాన్ని ఆధారం చేసుకొని, కులాన్ని ఆధారం చేసుకొని, ఎంత పెద్ద ప్రమాదం అండి. మా గోత్రం వాళ్ళందరం కలిసి డబ్బులు వేసుకొని చర్చి కట్టుకున్నాము. అవుట్. మా కులమోళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి. అవుట్. ఎన్ని బంధకాలు కదా. శరీరమును ఆస్పాదన చేసుకున్నట్ట. ఉమ్? బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై. పరిసయ్యుడు అంటే వెరీ డిసిప్లిన్డ్. దేంట్లో డిసిప్లిన్ తెలుసా? ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించాలి. ఎంతకైనా ఎవడైనా తప్పు చేస్తే చంపేస్తాం. బైబిల్ దేవుణ్ణి గాక మీరు పొరపాటున యేసుక్రీస్తు కూడా దేవుడు అన్నారా, ఈడ్చుకొని జైలు వేసేస్తాం. వాళ్ళని పరిచయులు అంటారు. ఈయన అప్పుడు ఉన్నాడు. ధర్మశాస్త్రము దాన్ని తప్పితే శిక్షనే, బంధకాలు. ఇప్పుడు ఇవన్నీ దేనికి వస్తున్నాయి అంటే, అక్కడ స్టార్ట్ చేశాడు పౌలు గారు. ఆ సున్నతి నుంచి, ఆ సున్నతి గురించే ఇవన్నీ మ్యాటర్స్. కుక్కలు. కాబట్టి దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఏ ఆచారాలు, ఏ అలంకారాలు ఆత్మతో ఆరాధించడానికి ఉపయోగపడతాయో వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వర్షిప్ ఉంది. వీ కెన్ వర్షిప్ ద లార్డ్ త్రూ మెనీ ఎక్స్ప్రెషన్స్. చప్పట్లు కొట్టచ్చు, లేచి నిలబడచ్చు, మోకాలు ఉండొచ్చు, ఎన్నెన్నో రకరకాలుగా మనకు ఏది అనుకూలము, ఏ ఎక్స్ప్రెషన్, ఏ పోస్చర్ మనకు దేవుణ్ణి ఆరాధించడానికి వీలుగా ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ వస్తువులలో ఏ దైవికత్వము లేదు. రంగులలో అసలే లేదు. రంగులు మే సమ్టైమ్స్ సింబలైజ్. తెల్ల బట్టలు ఎందుకు వేసుకోవాలంటే పరిశుద్ధతకు గుర్తు సార్. వెరీ గుడ్. ఎనీథింగ్ మోర్? ఏం ఆ? వేసుకోకూడదని కాదు, వేసుకోవచ్చు. కానీ దాని మీద మనస్సు, దానివల్ల ఏమి రాదు. మేబీ యూ మైట్ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ అన్ అసెటిక్ లైఫ్. నాకు తెలుసు, ఒక నాకు ఒకరు చెప్పారు, తన జీవిత కాలమెల్లా రెండే డ్రెస్సులు ఆ సేవకుడు వేసుకునేటటువంటి వాడంట. రెండే డ్రెస్సులు. అయితే ఆయన డెడికేషన్ అంటే ఈ లోకం మీద మనసు చంపుకోవడం, ఆశలను చంపుకోవడం, అది తన డిసిప్లిన్ లైఫ్కి ఉపయోగపడే విషయం. సరే, ఆ తీతుకు రాసినటువంటి పౌలు గారు, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం.
ఈ 1వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. దుర్లాభము కొరకు ఉపదేశించుట. ఎవరు? ఈ గుంపు ఉన్నారు చూడండి. సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. దుర్లాభం అంటే ఏదో ఒకటి ఆశించి, సెల్ఫిష్నెస్, ఈ ఈ ఒక పీపుల్స్ అటెన్షన్ కావాలి ఎటో దిట్టు చేసి, ఏ బంధకం పెడితే ప్రజలు నా వైపుకు తిరుగుతారో, ఏ ఏ బంధకం ఆకర్షణీయంగా ఉంటుందో అది అది దాని యొక్క ఎసెన్స్ మనకు తెలియకుండానే ప్రజలను ఆకర్షించుటకు ఎన్నో. పర్ణశాలల పండుగ మీరు చూసింటారు, వినింటారు. ఎక్కడండి అది? ఇప్పుడు మనం పర్ణశాలల పండుగ చేసేది ఏమైనా ఉందా? పర్ణశాలల పండుగ వాక్యపు వెలుగులో నిలబడుతుందా అసలు? కానీ అదొకటి ప్రజలను తప్పు ద్రోవలో పట్టించే కార్యక్రమాలు. దుర్లాభము. ఇది ఎంత కఠినమైన మాటలు పౌలు గారు రాస్తున్నారు చూడండి. పాడు కుటుంబంలోనే పాడు చేస్తుంది. ఆ పర్ణశాలల పండుగ పోయినటువంటి వ్యక్తి నాతో మాట్లాడిన విషయం, వాళ్ళు పోయినప్పుడల్లా అక్కడ చాలా వేల మంది వస్తారు. వేల మంది వస్తే వీళ్ళు అక్కడ వంట దగ్గర సహాయపడాలి. అయితే సంవత్సరానికి ఒకసారి ఈ వంట దగ్గర సహాయం చేసినందుకు దేవుడు వాళ్ళ పాపాలన్నీ క్షమించేస్తాడంట. అది వాళ్ళ విశ్వాసం. అది వాళ్ళ విశ్వాసం. వీళ్ళని ఏమందుము మనము? పర్ణశాలల పండుగలలో, ఇంకొక పండుగలలో కుకింగ్ చేస్తే, వడ్డిస్తే మనకు పాపాలు పోతాయి. పౌలు గారికి ఎంత కోపం! వారిలో ఒకడు అనగా 12వ వచనం, తీతుకు రాసిన పత్రిక 1:12, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులగు తిండిబోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఎవరికి రాస్తున్నాడు? పైన ఈ ఈ సంగతి అంతా ఎవరికి రాస్తున్నా చూడండి. 7వ వచనంలో, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె
నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును, దుర్లాభం ఆపేక్షించువాడును కాక, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకొనుడు వాడనై ఉండవలెను. సంఘాన్ని పరిపాలించే నాయకులు, కాపరులు, అపోస్తలులు, సువార్త ఏ పేరైనా పెట్టుకోండి, ఇంకా సంఘాన్ని పరిపాలించేవారు, సేవ చేసేవారు, వారికి నువ్వు గట్టిగా జాగ్రత్త పరచుము. వారిని గట్టిగా జాగ్రత్త పరచుము. ఈ సాక్ష్యము 13వ వచనంలో నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలు. ఏది మనుషుని కట్టడ, ఏది వాక్యము తెలియాలంటే మనకు వాక్యం తెలియాల్సింది. లేకపోతే మనకు తెలిసిందంతా కట్టడలే దొరుకుతాయి మనకు. వాక్యమును మనము చదవకపోతే సరిగ్గా, అది బోధించే వారికి మనం ఈజీగా దొరికిపోతాం. ఈజీగా మనల్ని మ్యానిపులేట్ చేసేస్తారు. కొత్త కొత్త కట్టడాలను నియమిస్తారు. కొత్త కొత్త కట్టడాలు, మనుషులు కల్పించిన కల్పనా కథలను, సత్యం నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. కాబట్టి ఇక సున్నతితో ప్రారంభించి చాలా కింది వచనాలలో ఎంత కఠినమైనటువంటి మాటలు. 16 వచనం, తీతు పత్రిక 1:16, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యం. దే ప్రొఫెస్ టు నో గాడ్, బట్ దే డినై హిమ్ బై దేర్ యాక్షన్స్. ఎంత ఇది! మీరు తర్వాత ఈ వచనాన్ని నిదానంగా చదవండి. అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవండి. అది కూడా అర్థం కాకపోతే ఎవరన్నా అడగండి. వీఆర్ డినయింగ్ గాడ్. వన్ సైడ్ వీఆర్ ప్రొఫెసింగ్ గాడ్. ప్రొఫెసింగ్ అంటే ఒప్పుకుంటున్నాం, ఈయననే మా రక్షకుడు, మేము ఈయననే ఆరాధన చేస్తాము, ఈయన దగ్గరికే మేము వెళ్తాము, ఈయనకే మేము ప్రార్థన చేస్తాము, మేము ఆరాధన చేస్తాము. ఇదంతా ప్రొఫెసింగ్. డినయింగ్ హిమ్ బై అవర్ యాక్షన్స్. మరి నువ్వు ఈ మనుషుల కట్టడను ఎందుకు స్థిరపరుస్తున్నావు? ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని నువ్వు ఆచరిస్తూ ఉంటే నువ్వు దేవుణ్ణి విసర్జిస్తున్న దానితో సమానం. ఏ పండగైనా అయినా వాక్యపు వెలుగులో చూడండి. ఇంకా దగ్గరగా మాట్లాడితే క్రీస్తును ఆ లెన్సెస్ పెట్టుకొని చూడండి. లెన్సెస్ పెట్టుకొని చూడండి. ఏడు వారాల ప్రార్థన, 3 వారాల ప్రార్థన చేయండి. 7 వారాలు కాకపోతే 8 వారాలు చేయండి. 40 రోజుల ప్రార్థన చేయండి, తప్పు కాదు. కానీ దాని మీద ఒక తెలియని నమ్మకం ఉంటుంది చూడండి. మేము 7 వారాలు చేస్తామండి. ఈ పొరపాట్లు మనం ఇతరులకు కూడా చెప్తుంటాం. ఎవరికైనా బాగాలేదనుకోండి, 7 వారాలు ప్రార్థన చేయండి, పోతుంది అది. 7 సోమవారాలు మీరు
సాయంకాలం 6 నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేయండి, మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది పో. వీళ్ళు చెప్పేటోళ్ళు దేవుణ్ణి విసర్జించారు. అదే దేవుని మాటలు కదా చెప్పేదండి. ప్రార్థన చేసుకోమనే కదా చెప్పేదండి. గుడికి రమ్మనే కదా చెప్పేదండి. కానీ వాళ్ళ మనస్సు దేవుని నుండి తప్పిచ్చేస్తున్నాం. వాళ్ళ మనస్సును మనము దినాల వైపుకు మరలిస్తున్నాం. వాళ్ళ మనస్సును మనము గంటల వైపుకు మరలిస్తున్నాం. శుక్రవారం అని, శనివారం అని, ఏ దినమైనా చేసుకోవచ్చు. మనుషులు కల్పించిన కట్టడలను వాటి యందు మనకు నమ్మిక మనము దేవుని నుండి వేరుగా చేస్తుంది. ఉం? పిగ్గా మనము ఇప్పుడు యూదులు యూదులు మరియు సున్నతి. యూదులకు సున్నతికి ఉన్న అంటే కొత్త నిబంధనలో మనము వాళ్ళ విశ్వాసాలు ఎలాగున్నాయో చూద్దాం. ఆ, యోహాను సువార్త 7వ అధ్యాయము 22 నుండి 23. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. ఈ మాటలు యొక్క అర్థము తెలియాలంటే వాక్యమును చదివే అలవాటు ఉండాలి. ఆ భాషను అర్థం చేసుకునే అలవాటు ఉండాలి. మనకు వేరే మార్గం లేదండి, వేరే మార్గం లేదు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించాను. ఈ సంస్కారం మోషే వలన కలిగినది కాదు. అంటే మోషేనే ఇచ్చాడు, నియమించాడు, కానీ అది ఆయన వల్ల కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వలన కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. అట్టెట్ట చేస్తారు మీరు? ఏంటి ఇక్కడ సమస్య? విశ్రాంతి దినమున మీరేం పని చేయకూడదు, స్వస్థపరచకూడదు, బరువులు మోయకూడదు. వాళ్ళకి ఒక ప్రశ్న, మరి మీరు సున్నతి ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఒక పనే కదా. విశ్రాంతి దినమున సున్నతి ఎందుకు చేస్తున్నారు? మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. దీన్ని నేను ఇంగ్లీష్లో చదువుతానండి. 7:22 జాన్స్ గాస్పెల్. But you work on the Sabbath too, when you obey Moses' law of circumcision. Actually, this tradition of circumcision began with the patriarchs long before the law of Moses. For if the correct time for circumcising your son falls on the Sabbath, you go ahead and do it so as not to break the law of Moses. So why should you be angry with me for healing a man on the Sabbath? మీరు ఏ పని చేయకూడదు అంటున్నారు? ఒకవేళ పిల్లోడు పుట్టాడు,
ఎప్పుడు పుట్టాడు? శనివారం పుట్టాడు. శనివారం పుడితే నెక్స్ట్ సండే మొదటి రోజు, మళ్ళా సండేకి వచ్చే లోపల 8వ రోజు, మళ్ళా ఆ సండేకి వచ్చే లోపల 8వ రోజు అవుతుంది. కాబట్టి ఆ రోజు సున్నతి చేయాల్సిందే. సున్నతి చేయాల్సిందంటే అది ఒక పెద్ద కార్యక్రమం కదా. అక్కడ అంటే మీరే సరిగ్గా పాటించుటలేదు. మీరు సరిగ్గా పాటించుటలేదు. రోమపత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోవును. ఇదేదో కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది. ధర్మశాస్త్రమును అనుసరించువాడవైతివా? నీ సున్నతి ప్రయోజనకరం. ధర్మశాస్త్రమును అనుసరిస్తే సున్నతి. ఇది యూదులను గురించి చెప్తున్నటువంటి విషయం, ఇశ్రాయేలును గురించి చెప్తున్నటువంటి విషయం. అయితే ఒక గలతీ పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. ఏ మనుష్యుడు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేడు. ఒకవేళ పాటించాడనుకోండి, ఆ వ్యక్తికి సున్నతి ప్రయోజనకరము. కానీ ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేరు. దానికి వెంటనే ఒక మాట ఉన్నది, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించని వాడు శాపగ్రస్తుడు. అయిపోయి మొత్తం కొట్టుకుపోయి. 28వ వచనంలో 26 నుంచి. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతిబద్ధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడైండియు సున్నతి గలవాడుగా ఎంచబడిన కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడునై వాడవై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. నిర్వచనం: బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. దీని ఇంప్లికేషన్ ఏంటంటే, బాహ్యమునకు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాడు. మనం ఎట్లా క్రైస్తవులు అవుతున్నాము? క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినందుకు క్రైస్తవులం అవుతున్నామా? వాళ్ళు క్రైస్తవులు కాదు. లేదో శరీరానికి ఏదైనా ముద్రలు, గాయాలు, ఏదైనా వేషాలు వేసుకున్నందుకు క్రైస్తవులు అయ్యామా? వాళ్ళు క్రైస్తవులు కాదు. 29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అటివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. సున్నతి పొందితే మనుషులు విచిత్రంగా చూస్తారు. విచిత్రంగా అంటే ఆశ్చర్యంగా, ఒక గొప్పగా. 8వ దినంలోనే సున్నతి. వాళ్ళు సున్నతి పొందిన ఇశ్రాయేలులండి, చాలా ప్రత్యేకమైన వారు వాళ్ళు. కానీ ఇక్కడ అది హృదయ సంబంధమైనదై, జరుగునదే గాని అక్షరము వలన కలుగున్నది కాదు. అక్షరము వలన అంటే పర్యాయ పదం. ధర్మశాస్త్రానికి పర్యాయ పదము అక్షరం. ధర్మశాస్త్రాన్ని అనుసరించి సున్నతి పొందితే మనుషుల వలన మెప్పు వస్తుంది, దేవుని వలన మెప్పు రాదు.
వింటూ వింటూ ఉండగా సర్వసత్యము మనలో రాయబడితే మనము ప్రస్తుతము క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఎన్నో బంధకాలను మనకు వస్తూ ఉన్నాయి, అలవాటు చేస్తూ ఉన్నారు. వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. అది మనుషులు కల్పించిన కట్టడనా, వాక్యపు వెలుగులో సరిపోతుందా? ఎవరైనా ఈ కట్టడ పెట్టి ఇది వాక్యములో ఉంది అని అనుకోండి, ఇది వాక్యంలో ఉంది, అక్కడ ఉంది చూడండి అన్నారు అనుకోండి, అది అక్షర సంబంధమైన అర్థం. అక్షరము ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది చేస్తా, అది అక్షరం. ఆత్మ, ఆత్మ వాక్యము, ఆత్మ ఖడ్గం ఉన్నది. వాక్యం చదువుతూ చదువుతూ ఉంటే దేవుడు మనల్ని పరిపూర్ణ అర్థాల వైపుకు తీసుకొని వెళ్తాడు. స్టార్టింగ్లో పిల్లలమేలేండి, మనం అందరం పిల్లలము. మన తల్లిదండ్రులు, మన పితరులు, మన కాపరులు మనకి ఏది బోధించారో అది చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఆ ఆ ఆ మార్గము, ఆ ప్రయాణం మంచిది కాదు. ఆ ప్రయాణం మంచిది కాదు. మనము ఎదగాలి, ఎదిగి సత్యాన్ని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనకు ఆశ ఉంటే చాలు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.